పూర్వీకులు వాడిన వస్తువులు మనకు లభ్యమైతే సంతోషమే వేరు. పూర్వం మండువా లోగిళ్లలో ఉండే వస్తువులకు ఒక చరిత్ర ఉంటుంది. ఎంతో అందంగా ఉండే ఆ వస్తువులు ఇళ్లకు నిండుదనం తెచ్చేవి. కాలక్రమేణా వచ్చిన మార్పులతో ఆ వస్తువులు కనుమరుగవుతున్నాయి. అయితే మన పూర్వీకుల ఇళ్లలో ఇప్పటికీ కొన్ని వస్తువులు కనిపిస్తూనే ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో అటువంటి పూర్వకాల వస్తువులను సేకరించి కొందరు వ్యాపారులు విక్రయిస్తున్నారు. పూర్వకాలంలో ఉన్న వస్తువులకు ఎప్పటికీ ఆదరణ ఉంటూనే ఉంది. అటువంటి వస్తువుల వాడకం తగ్గడంతో వాటి తయారీ కూడా చాలా వరకు తగ్గిపోయింది. కానీ కొందరు ఔత్సాహికులు అలాంటి వస్తువులను తమ ఇళ్లల్లో అలంకారానికి ఉపయోగిస్తున్నారు. దాంతో మన పూర్వీకులు వాడిన వస్తువులను సేకరించి విక్రయిస్తున్నారు వీరవాసరంలోని కొందరు వ్యాపారులు. అలా సేకరించిన ఆ వస్తువులకు కొత్త సొబగులు అద్ది అలనాటి వస్తువులను నేటి తరానికి అందిస్తున్నారు. పూర్వీకులు ఉపయోగించిన ఇత్తడి బిందెలు, క్యారేజీలు, క్యాన్లు, మరచెంబులు, వంట పాత్రలు, గరిటెలు, అలనాటి ఇంటి గుమ్మాలు, తంజావూర్ తెల్లవర్ణ పటాలు, దేవతామూర్తుల పటాలను సేకరించి వీరు అమ్ముతున్నారు. మరుగున పడిన ఆ వస్తువులను ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలలో కొనుక్కొని వచ్చి వాటికి మెరుగులు దిద్దుతున్నారు. వాటిని తమ షాపుల్లో విక్రయిస్తున్నారు. మెరుగులు దిద్దిన ఆ వస్తువులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆ వస్తువులను కొనుగోలు చేయడానికి స్థానికులే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి కూడా ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా కడుతున్న గెస్ట్ హౌస్ లను పూర్వం ఉపయోగించిన వస్తువులతో అలంకరిస్తున్నారు. మా దగ్గర మన లేటెస్ట్ గా ప్రభాస్ మైత్రి సినిమా తీస్తున్నారు. దానికి కూడా ఓల్డ్ సామాన్ చాలా సామాన్ పట్టుకెళ్ళారండి. ఇక్కడ దాని కాక చిన్న చిన్న సినిమాలకు కూడా ఇక్కడ దిగి తీసుకుని పట్టుకెళ్తారండి. మళ్ళీ తెచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ చూసి కొనుక్కుని మా తాతలో తాత జ్ఞాపకాలు అందరూ వచ్చుకున్నారు. ఇక్కడ రాగి, ఇప్పటి సంబంధించి పురాతనమైన వస్తువులు ప్లస్ 80 సంవత్సరాల కింద వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. సినిమా షూటింగ్ వల్ల వచ్చి మన దగ్గర ఐటమ్స్ గంగారాలు, మర్చంబులు, రాగి వస్తువులు, ఇత్తడి, కంచు వస్తువులు కూడా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మొత్తం హైదరాబాద్, చెన్నై అన్ని ఏరియా నుంచి కూడా మనం గ్యాదర్ చేసి ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటాం. అంతేకాదు ఈ వస్తువులను సినిమా షూటింగ్లకు కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. ఇటీవలే హీరో ప్రభాస్ సినిమాకు కావలసిన వస్తువులను ఇక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకువెళ్లారని వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని చిన్న సినిమాలకైతే వస్తువులను అద్దెకి తీసుకెళ్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. చాలా మంది పూర్వకాలపు వస్తువులను గతంలోనే అమ్మేశారని, ఇప్పుడు మా తాత ముత్తాతలు వాడిన వస్తువులు అని మళ్లీ కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడ కొనడానికి వచ్చిన కస్టమర్లు ఆ వస్తువులను చూసి ఆశ్చర్యపోతున్నారు. వీటిలో కొన్ని నేటి తరానికి అందించేందుకు కృషి చేస్తున్న తమను అభినందిస్తున్నారని వ్యాపారస్తులు అంటున్నారు. ఏది ఏమైనా మన పూర్వీకులు వాడిన వస్తువులకు మళ్లీ ఆకర్షణీయమైన రూపం తీసుకువస్తూ విక్రయిస్తున్న ఈ వ్యాపారులను అభినందించాల్సిందే.